కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నటువంటి సామెత రాజకీయ పార్టీ నాయకులు కరెక్ట్గా సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైనటువంటి ప్రేమ 2009 నుంచి అతను పోరాడినటువంటి దానికి, అందుకని మద్దతు ఇచ్చారు. మొదట్లో ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఆ తర్వాత అధికార పక్ష నాయకుడు అయ్యాడు. ఆ టైం దాకా వాళ్ళందరూ వెంటున్నారు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా. పవర్లోకి వచ్చినప్పటి నుంచి తమకందరికీ పవర్ వస్తుందని ఆశించారు. కొంతమంది మంత్రులు అయ్యారు, కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది ఎంపీలు అయ్యారు, కొంతమంది సర్పంచ్లు అయ్యారు, కొంతమంది మున్సిపాలిటీ కౌన్సిలర్లు అయ్యారు, కార్పొరేటర్లు అయ్యారు, చైర్మన్లు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, జెడ్పీలు అయ్యారు. అయిపోయి ఇలా పొందినటువంటి వాడికి సంతోషం, లభించినటువంటి వాళ్ళకి కడుపు మంట బిగినైంది. సరే, ఒక 2.5 ఏళ్ల తర్వాత ఈలోపు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు కొంతమందికి, అంతవరకు ఆనందం. మిగతా 70% మందికి, 70-80% మందికి కడుపు మంట. 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ మంత్రివర్గంలో మార్పులు, కొన్ని నామినేటెడ్ పోస్టులు కొత్త ఇవ్వటం జరిగింది. వచ్చినోడికి సంతోషం, రానోడికల్లా కడుపు మంట, దెబ్బ పడిపోయింది. అలా కాకుండా ఎలా చూసుకోవాలన్నది ఇప్పుడు చంద్రబాబు గారు కసరత్తు చేస్తున్నారు. ఓ పక్కన జనసేన వాళ్ళకి సీట్లు ఇవ్వాలా, నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, బీజేపీ వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, అందరికీ ఇచ్చుకుని తను ఎలా సస్టైన్ కాగలను, ఇది ప్రస్తుతం చంద్రబాబు ముందున్నటువంటి ప్లానింగు. తన పార్టీ కార్యకర్తలు, తన నమ్ముకున్నటువంటి వాళ్ళని, తన కోసం కష్టపడ్డ వాళ్ళని, తన కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళని, తన కోసం ఉద్యమించిన వాళ్ళని చూసుకోవాలి. అదే సందర్భంలో మిత్రపక్షాలను చూసుకోవాలి. జాగ్రత్తగా కసరత్తులు చేస్తున్నారు.